ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఈరోజు మధ్యాహ్నంగా మరలా మీ పిల్లలతో కూడుకొని మీ మహాజ్ఞానం వైపు ఆలోచన పెట్టి ఉండగా, మీరు ఏదైతే మీ పిల్లలకు చెప్పాలనుకుంటున్నారో వాటిని అర్థమయ్యేలా పరిశుద్ధాత్మని సహవాసాన్ని, సహాయాన్ని అడుగుతున్నాం తండ్రి. చెప్పే ప్రతి మాట మీ పిల్లలకు మార్పు చెందించేలా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. రోజు మనం ఆలోచించవలసిన పాఠం ఏదైనా ధర్మశాస్త్రం నుంచి విడుదల. మీకు ఇవ్వబడిన పేపర్ల నుంచి చూడండి. ధర్మశాస్త్రం నుంచి విడుదల. దేవుని మోచన పథకం అయిపోయింది కదన్న, అర్థమైందా? బ్యాలెన్స్ ఉందా అయ్యా? అర్థం కాల. చెప్పలేదంటున్నాడు అబ్బాయి. సర్చకము క్లుప్తంగా ఒకసారి మళ్ళా చెప్తాను వినండి. మనమందరము దేవునికి కుమారులుగా ఉంటు కొరకు పుట్టాం. అయినా పుట్టిన వారందరూ దేవునికి కుమారులుగా ఉంటు కొరకు పుట్టాము. కానీ పాపము చేతను, అపరాధము చేతను దేవునికి కుమారులుగా ఉండనీయకుండా పోయాం. దేని వలన? పాపముల వలన. దేవునికి కుమారులుగా ఉండవలసిన మనం అపవాదికి కుమారులుగా మారాం, పాపం చేత, అపరాధం చేత. ఒకవేళ వాళ్ళలోనే అలాగే ఎదిగిపోతే తదనంతరం నిత్య నరకాగ్ని. పాపములో ఉన్నవారు అది ఎవరైనా సరే దేవుడు శిక్షించక మానడు. నిన్న దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఏం చేయలేదట? విడిచిపెట్టలేదు. కటికి చీకటి గల బేలంలోనికి వేసి శిక్షించాడు. పాపం చేసిన మనల్ని కూడా అలాగే శిక్షించేసేయాలి. దేవదూతలతో పాటు నిత్య నరకగ్నిలు వేసేయాలి. కానీ మన పట్ల ఉన్న దేవునికి విపరీతమైన ప్రేమ ఏంటంటే మనం నశించకూడదు. అర్థమైందా? మనము ఎవరము నశించకూడదు, అందరినీ తిరిగి దేవుని కుమారులుగా చేసుకోవాలనుకున్నాడు. కారణం మనం తప్పు చేసే వదిలేస్తున్నాడు, దేవదూతలు పాపం చేస్తే వదిలిపెట్టలేదు. ఎందుకు అని అంటే మనము పాపం చేయడం కారణం ఎవరినైనా అపవాది. యవ్వనంలో అవుతున్నారు అందరూ అయినా యవ్వన ప్రాయానికి వచ్చిన వారందరూ ఏమవుతారు కదా? ఎందుకని? సాతాను యొక్క అవునా వలలో మనమందరం పడిపోతున్నాం. ఇంతకీ సాతాను యొక్క వలలు ఎందుకు మనం పడాలి? అసలు సాతాను ఎవరు అని ఆలోచిస్తే, సాతాను దేవునికి విరోధి. పరలోకమందు, అర్థమైందా? పరలోకమందు దేవునికి సేవ చేయడానికి పుట్టినటువంటి దేవదూత ఎవరైనా పాఠం వస్తుందని చెప్తారు. అక్కడ దేవునిని ఎదిరించి దేవునితో యుద్ధము చేయడం వలన దేవుడు కొట్టి కిందకు వేశాడు. పరలోకమే నాకు కావాలని కోరాడు. పరలోకాన్ని మీకివ్వను, సాక్షాత్తు భూమి మీద దేవుని కుమారులు అనబడినటువంటి మానవులకు మాత్రమే నేను పరలోకాన్ని ఇవ్వబోతాను అన్నప్పుడు అపవాది దేవునికి విరోధంగా మారి నాకు దక్కని పరలోకం ఇంకెవరికి దక్కకూడదని వచ్చి పరలోకానికి తయారవుతున్న మనలను పరలోకానికి పోనీయకుండా, అర్థమైందా, ప్రతి ఒక్కరిని తన వైపుకు మళ్లించుకుంటున్నాడు. ఈ వివరం మనకు తెలియదు. అర్థమైందా? దేవునికిని అపవాదికిని మధ్య జరుగుతున్నటువంటి ఈ మహాసంగ్రామంలో రెండు శక్తుల మధ్య మనం ఇరుక్కుని ఉన్నాం. దేవుడేమో నా పిల్లలు ఇల్లని ఆయన అంటున్నాడు, అపవాది ఏమో నా పిల్లలని అంటున్నాడు. వీరిద్దరి మధ్య మనం ఇరుక్కున్నాం.
అర్థమైందా? ఆ యుద్ధములో నా పిల్లలైన మీకు తెలియదు, తప్పు చేసింది మీరు కాదు, తప్పు చేయించింది వాడు, అందుకని వాడినే శిక్షిస్తాను, మిమ్మల్ని శిక్షించనని చెప్పి పాపము చేసినప్పటికీ మనల్ని పాపము నుండి రక్షించడానికి తన కుమారుని లోకానికి పంపి ఆయన రక్తము చేత మనల్ని పాపం నుంచి విమోచించి మనం రక్షించాలనుకున్నాడు. ఎలాగూ రక్షించాలనుకున్నాడు అంటే, పాపం పోవాలంటే రక్తము చిందించాలి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. అర్థమైనా? అందులో ఎవరి రక్తము అని అంటే అందరి రక్తం కాదు, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను ఉన్నటువంటి క్రీస్తు రక్తం చేత మాత్రమే. అందుకని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఆజ్ఞాపించిన మేర 33.5 సంవత్సరంలో మంచి యవ్వనం వచ్చినప్పుడు తన రక్తాన్ని ఇచ్చి మన పాపాలను కడిగి మనల్ని పవిత్రునిగా చేశాడు. అర్థమైనా? ఇలాగూ యేసుక్రీస్తు వారి ఈ కార్యాన్ని చేయడానికి పుట్టబోతున్నాడన్న సంగతిని పుట్టకమునిపే నిర్ణయించాడట. ముందే పథకం వేసుకున్నాడు. ఆ నిర్ణయమే దేవుని విమోచన పథకం. ఆ పథకంలో యేసుక్రీస్తు వారు రావాలి, వచ్చారు. చెప్పినట్టే 3 పాయింట్లుగా రాసి మీకు చూపించాం. అందులో ఒకటి ఆయన జీవితం ఎలాంటిదో చూపించాం. ఒక పాపాన్ని తీసేసి ఆయన ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధుడై ఉండాలా, పాపిగా ఉండాలా? పరిశుద్ధుడై ఉండాలి అని చూపించాం. రెండోది, పాప పరిహార్థ బలిగా యేసుక్రీస్తు ఎలాగూ మారాడు అన్న సంగతిని చూపించాం. అవునైనా? దాదాపు అన్ని పాయింట్లు అయ్యి 7, 8, 9 పాయింట్ల దాకా చూపించాం. ఆయన ఎలా విమోచించాడు, ఆయన బలిగా ఎలా మారాడు. ఏనైనా? అన్యాయంగా తీర్పు, ముళ్ళ కిరీటం ఉమ్మిపోయి ఆయన ముఖంపై ఉమ్మి వేయడం, పిడుగుద్దులు గుడ్డడం, రిల్లును చేతికిచ్చి అవమానించడం, కొరడాలతో కొట్టడం, మేకులతో సిలువుకు కొట్టడం, అవునా? అధికారులందరూ హేళన చేయడం, దొంగ అసహ్యం చేయడం, సిలువలో మన పాపమును భరించడం వల్ల దేవునికి, అవునా, దూరం అయిపోవడం. దేవునికే దూరం అయిపోయాడు యేసుప్రభు వారు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని. ఆయనేం తప్పు చేయలేదు, ఆయనేం పాపం చేయలేదు. అలాగే 7వ పాయింట్ చూడండి, అయినా మనము పాపం నుండి విమోచనము పొందుటకు యేసు వాటిని సహించాడు. వేటిని? పై వాటిని అన్నింటినీ సహించాడు. 8వది, యేసు తండ్రి చేతికి తన ప్రాణమును అప్పగించుకున్నాడు. ఎలాగ అప్పగించాడు? ఎలా ఇచ్చాడో అలాగే అప్పగించాడు. అర్థమైనా? అద్దెకి ఇల్లు తీసుకున్నాం అనుకో, ఎలా తీసుకున్నామో అలాగే ఇచ్చేసి వచ్చేయాలా, లేకపోతే యజమాని ఒప్పుకోడు. సైకిల్ అంతా ఇప్పుడు సొంతం కొనుక్కుంటాం. ఒకప్పుడు సైకిల్ దొరకవు, కొనలేము మనం. దాన్ని అద్దెకి ఇచ్చేవాళ్ళు. 1 అవరు, 1 గంట, 2 గంట. అయినా తీసుకువెళ్ళి ఏం చేయాలా? తొక్కేసి మరలా ఎట్ట ఇచ్చి పంపించాడు అట్టే తీసుకొచ్చి ఇచ్చేయాలా. అర్థమైందా? సైకిల్ను ఎలాగలాగా తీసుకెళ్ళదు. అలాగే దేవుడిచ్చిన ఆత్మను ఏ విధంగా ఇచ్చాడో తిరిగి అదే విధంగా అప్పగించగలగాలి. అందులో మానవుల పాపాలందరినీ క్షమించడానికి వచ్చిన యేసు ప్రభు కూడా మానవులందరి పాపాలను ఆయన మీద మోపేయడం వలన ఆయన ఏమయ్యాడు? పాపి అయ్యాడు. అవునా? ఆయన పాపి అయితే దేవుడు ఆయన కూడా వదిలేయాలి. అందుకని ఆయన వదిలేసింది. అందుకు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నేనేం పాపం చేశాను, పాపము నా మీద మోపబడింది కానీ నేను పాపము చేయలేదు అని నిరూపించడానికి యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని కరుణాపీఠ మీదట తీసుకువెళ్ళి ఏం చేశారు? ఆయన అర్థమైంది కదా, ప్రోత్సహించి తన రక్తం పరిశుద్ధమైనదని నిరూపించాడు. అర్థమైందా? అది 7వ పాయింట్. 9 యేసు తండ్రి చేతికి తన ప్రాణమును అప్పగించుకున్నాడు. అంటే పని అంతా పూర్తి చేసి ఏ విధంగా అయితే ఆత్మ ఇచ్చాడో అదే విధంగా పరిశుద్ధంగా అప్పగించుకున్నాడు. 9, యేసు సమాధి చేయబడి 3వ దినం ఏం చేశాడు? తిరిగి లేబడ్డాడు. అవును కదా? ఆయన తిరిగి లేచి ఉండకపోతే మానవుల పాపాలు పరిహరించేది కాదు. అది ఇందులో సి పాయింట్ చూడండి, బ్రదర్ అడిగింది. సి పాయింట్, పాపము నుండి విమోచనము. అయినా పాపము నుండి మనల్ని విమోచించాడు. ఎలాగ విమోచనము జరిగిందో కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. 13 నుంచి చదువు, అర్థమైంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు. తండ్రి అయిన దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి, అర్థమైందేనా,
అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. అర్థమైనా? ఆయన యందే మనకు పాప క్షమాపణ కలుగుతున్నది. ఎందుకని? యేసుక్రీస్తునందే మనకు పాపము విమోచన జరుగుతుందట. ఎందుకని? ఆయన మన పాపాల కొరకు రక్తాన్ని చిందించాడు కాబట్టి. అయినా మీకు అర్థం కాలేదా? పాపం పోవాలని చెప్పాను కదా, రక్తము చిందించాలి. మరి రక్తాన్ని ఎవరు చిందిస్తారు? యేసు అన్న పేరు పెట్టుకున్న వారు ఎవరు చిందించినా సరిపోయిద్దమ్మా? యేసు అనే పేరు చాలామందికి ఉంది కదా. ఆరి రక్తం చిందిస్తే పాపాలు పోవు. ఎవరే చిందించాలా? రాయబడిన ప్రకారము బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగి యెరూషలేములో చనిపోయి ఆ యేసు రక్తం మాత్రమే మనుషుల పాపాలను ఏం చేయగలదు? పరిహరించగలదు. ఈయనందే విమోచనము. ఎందుకంటే ఆయన పథకం కాబట్టి, ఆయన మార్గం కాబట్టి. అవునా? మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. వీటిని చేయించు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా తండ్రిని దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేసినట? బ్రతికించెను. ఆయన చేత మనల్ని బ్రతికిచ్చాడట. చచ్చిపోయాం, ఆత్మలో చనిపోయిన మనకు ఏం తెచ్చేశాడు దేవుడు? విమోచనము. తిరిగి మనల్ని విమోచించుకున్నాడు. తన ప్రశస్తమైన రక్తం చేత విమోచింపబడ్డాం. పాపం చేసావు చేతులతో, నీ చేతులు వేసి ఉండాలి శీలలో. ఆయన ఎవరి చేతికేశారా? అది విమోచనం. ఆయనన్నా నువ్వు ఆలోచించి చేసినటువంటి నీ ఆలోచనకు ప్రతిగా ఆయన తల చుట్టూ వేశారు ముళ్ళ కిరీటం. అసలు నీకేసి ఉండాలా? పాదములతో నువ్వు నడిచేసిన పాపాలకు నీ పాదాలకు వేసి ఉండాలి శీలలో మేకులు. ఎవరికి వేశారా? క్రీస్తుకు వేశారు. క్రీస్తు వారికి తగిలిన దెబ్బల చేత మనం స్వస్థత పొందామని ఉంది బైబిల్లో. అర్థమైందా? అందుకే ఆయన ద్వారా మనం విమోచించబడ్డామని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఇంకా మీకు అర్థం అవ్వాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం అనుకుంటాను, చదువునా. అది అట్లయిన ఎడల అమ్మ బాబా జగత్తు పునాది వేయబడినది మొదలుకొని యేసుక్రీస్తు వచ్చి అనేక పర్యాయాలు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు యేసుక్రీస్తు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఎవరు రక్తం చేత? అది ఆయన వలనే. ఆయన అనేక పర్యాయములు వచ్చి శ్రమ పడాల్సి వచ్చేది. అయితే యుగముల సమాప్తి యందు అర్థమైనా తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన, రక్తాన్ని చిందించుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడిను. ఎన్ని యుగాలకు సంబంధించిన వారికే? 3 యుగములలో సంబంధించిన వారి పాపాలను క్షమించడానికి యేసుక్రీస్తు వారు ఒకే యుగమందు వచ్చి చనిపోయారట. మీరు అర్థమైందండి మీకు? ఇది ఎలా వర్తిస్తుంది? ఎప్పుడో ఆదాము కాలంలో ఉన్న వారి నుండి జనులకు యేసు యొక్క రక్తం వర్తిస్తుంది నాయనా? వర్తిస్తుందా? ఆదాము కాలంలో ఉన్నటి వారికి, నోవాహు కాలంలో ఉన్నవారికి, మోషే కాలంలో ఉన్నవారికి చేసిన పాపాలకు యేసు యొక్క రక్తము పరిహారమా? ఈయన రక్తం చేత విడుదల చేయబడతారా వాళ్ళు కూడా?
వృజయపత్రం లేదా? లేదు కదమ్మా వాళ్ళు. మరి ఎలా విడుదల పోతుంది? ఎలాగనగా ఆయా యుగానికి సంబంధించిన చట్టానికి వారు లోబడి ఉంటే, పితరుల యుగములోను మోషే యుగములోను అర్థమైనా వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలకు లోబడి ఉంటే, అట్టి వారికి యేసుక్రీస్తు వారి రక్తం ఏమవుతుందైనా యుగముల సమాప్తి యందు, అర్థమైందా, యుగముల సమాప్తి యందు వారికి రక్షణ దొరుకుతుంది. ఇది అర్థమైందా లేదా మళ్ళీ చెప్పాలా? ఒకే మార్గమైనా అందరినీ పాపం చేయించేశాడు. ఎవరు? ఇప్పుడు విడిపించాలంటే ఏం చేయాలా? విమోచించాలి. దేని చేత? రక్తం చేత. ఓకేనా? అందరి అంటే ఎక్కడి నుంచి? ఆదాము దగ్గర నుండి యేసు ప్రభు రాకడ వరకు పుట్టబోయే వారందరి పాపాలను ఎవరు రక్తం తీసేయాలా? అదే నిర్ణయం. కానీ యేసుక్రీస్తు పుట్టింది ఎప్పుడు? ఎన్నో యుగంలో? మూడో యుగం. ఎన్ని యుగాలు ఉన్నాయి? మొదటి యుగం, రెండవ యుగం, మూడవ యుగం. ఈ 3 యుగాలలో యుగములు అంతమందు అన్నాడు అండి. అక్కడ చూడండి, అవుందా అమ్మడు? చూడండి, యుగములు అంతమంది 26వ వచనం. ఎట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడింది మొదలుకొని ఆదాముతో ప్రారంభించిన నాటి నుండి యేసుక్రీస్తు వారు అనేక పర్యాయాలు వచ్చి సిలువ వేసి ఉండాలా. అంటే యుగానికి ఒకసారికి సిలువ వేసి ఉండాలి యేసు ప్రభుకి. అంటే పితృల యుగానికి ఒకసారి సిలువ వేసి ఉండాలా, మోషే యుగానికి ఒకసారి సిలువ వేసి ఉండాలా, క్రీస్తు యుగానికి ఒకసారి సిలువ వేసి ఉండాలా. ఆ యుగంలో బతికిన వారందరి పాపాలు పోయేది. కానీ ఈయన ఏం చేశాడంటే, ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఆయన వచ్చి యుగముల సమాప్తి యందు తను బలిగా అర్పించుకోవటం వలన 3 యుగములు ఉన్న వారి పాపాలన్నీ కడివేయబడింది. ఇప్పుడు ఎన్నో యుగంలో ఉన్నాం మనం? 3వ యుగము. ఎక్కడి నుంచి ఎక్కడి వరకే? యేసుక్రీస్తు దగ్గర నుండి యేసుక్రీస్తు 2వ రాకడ వరకు ఉన్న జనాంగాన్ని ఏమంటాయినా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి ఎన్ని రోజులైంది? వచ్చి ఇప్పటికి ఎన్ని రోజులైంది? బాగా చెప్పాలి. ఇప్పటికి ఎన్ని రోజులైంది? 2015 సంవత్సరాల 2015 సంవత్సరాల 6 నెలల 28 రోజులు. మా అది డేట్ ఎవరిది? అది ఇన్ని రోజులైంది. 2000 సంవత్సరాలు అయింది అని అంటే 2000 సంవత్సరాలు ఈ చచ్చిపోయి ఆయన రక్తాన్ని చిందించి అయిపోయి ఉంటే 2000 సంవత్సరానికి ముందు పుట్టిన మనకు ఆయన మన పాపాలను కడిగేయడానికి ఆ రక్తం పనిచేస్తుందా? ఈరోజు చచ్చాడా నీ పాపాలను కడగడానికే? ఎప్పుడు చచ్చిందా? 2000 సంవత్సరానికి మనకంటే ముందుగా చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మన పాపాలు కడిగేయడానికి అవైలబుల్ ఏ విధంగా అయితే ఉందో, 2000 సంవత్సరానికి ముందు బతికిన వారి పాపాలను తీసేయడానికి కూడా అదే అర్హత కలిగి ఉంది. అర్థమైందా లేదా మీకు? అర్థమైందా? అందుకని ఆయా యుగములో ఉన్న వారికి యేసు యొక్క రక్తం ఏ విధంగా చెల్లుబాటు అయింది అని అంటే, పితరుల యుగంలో చట్టం ఏదైనా దేవుని యొక్క నోటి మాటకు ఆ రోజు ఎవరైతే లోబడ్డారో వారందరికీ యేసు యొక్క రక్తము వదిలిపోతుంది, వారి పాపాలను కడిగినట్టే. 2వ యుగము ప్రవక్తల యుగము ఆర్ మోషే యుగము. మోషే యుగంలో చట్టం ఏంటి? ఆ రోజు ధర్మశాస్త్రం కింద ఎవరైతే ఉన్నారో వారి పాపాలంతా కలిగి వేయబడ్డాయి యేసు యొక్క రక్తం చేత. అయినా ఆ రోజు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నది ఎవరు? ఇది పోయి చెప్పబోయే పాఠం, ఇజ్రాయేలీలు. కనుక ఇజ్రాయేలీలందరూ దేవుని ఆజ్ఞకు ఆ రోజు లోబడ్డారు కాబట్టి వారి పాపాలను తీసివేయడానికి కూడా యేసు యొక్క రక్తము, అర్థమైందా, వదిలింపబడింది. అలాగే 3వ యుగం ఏదైనా క్రీస్తు యుగము. ఈ 3వ యుగము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? క్రీస్తు నుండి క్రీస్తు 2వ రాకడ వరకు బ్రతుకుతున్న వారందరి పాపాలు పోవాలంటే ఎవరైతే కొత్త నిబంధనకు లోబడి ఉన్నారో
వారందరికీ క్రీస్తు యొక్క రక్తము వర్ధిల్లుతుంది, పాపాలు కడిగి వేస్తాయి. యేసుక్రీస్తు మాత్రమే సంఘములో వచ్చే వారి కొరకు పాపాల కొరకు రక్తాన్ని ఏం చేశాడు? చిందించాడు. కాబట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. క్రీస్తునందు మనకు అనుగ్రహించాడట. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎందులో ఉందంటేనా? క్రీస్తునందు. క్రీస్తునందు అంటే సంఘమునందు అని. ఒక వ్యక్తి పరలోకానికి పోవాలంటే ఏంటి? దారి ఎట్లా? సంఘం ద్వారానే పోవాలి. ఎందుకని? సంఘంలో ఉన్న వారికి మాత్రమే క్రీస్తు యొక్క రక్తం ఏమవుతుంది? విమోచించబడుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ దారి పరలోకానికి పోవడానికి సంఘం. అదేంటే పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఏదంటే మన పాపాలను కడుక్కోవడానికి ఒక అవకాశమే పర సంబంధమైన వారం. కొంతమంది పాపం చేసి పాపంతోనే చచ్చిపోతారు, నేను విమోచింపబడకుండా. హిందువులు ఉన్నారు, అసలు పాపం విమోచన చేయడానికి వాళ్ళు ఏం పని చేసుకుంటున్నారు చెప్పండి? ఏమైనా పరిహారం కలిగి ఉన్నారైనా? ఒకసారి పరిశీలించండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అమ్మ అక్కలారా ఇక్కడ మైక్ ఇస్తా, వాళ్ళు ఎవరు నేను వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? తెచ్చుకుని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. మీరు వాటితో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు చూడండి, వాళ్ళని కూర్చోబెట్టింది కింద ఎవరైనా ఉంటే చెప్పి కొని పెట్టండి. వాళ్ళని మెట్లు నుంచి పట్టి అమ్మ వాళ్ళ సంఘంలో కొన్న గొప్ప విలువేం తెలుసనైనా, ఓ వ్యక్తి పాపంలో పడటం సాధారణం, అందరూ పాపం చేస్తారు. కానీ పాపాన్ని తీసివేసుకునేది కదా గొప్ప భాగ్యం. ఈ అవకాశం బయట లేదు, క్రీస్తునందు మాత్రమే ఉంది, క్రీస్తులో మాత్రమే ఉంది. లోకంలో ఉన్నారు పాపాన్ని పోవడానికి ఏం చేస్తున్నారు చూడండి. నమ్మి నమ్మలేకుండా చూడమాట. పాపం పోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఏమ్మా అన్నదానం చేస్తే పోద్దంటమ్మా, తెలుసా మీకు? వస్త్రదానం చేస్తే పోద్దట. అందుకని వారు ఆ కార్యక్రమాలు కలిగి ఉన్నారు. బ్రహ్మాండంగా మనం నలుగురు పొడి చేసి, నాకు చాలా మంది మీద కోపం ఉంది, పొడి చేసి నేరుగా వచ్చేసి అన్నదానం చేసేది సరిపోతుందా? అసలు అతుకుతుందో చూడ మాట. ఏనండి, తప్పు చేసేసి పప్పు కూడా వేసినట్టుందే, సరిగా లేదు. ఇంకా అందులో ఏమైనా ఏకంగా ఒక మాట మాట్లాడతారు వాళ్ళు, మాట్లాడరు. పాపం పోవాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే రక్తం చిందించదాము, వాళ్ళకి ఎక్కడ ఏ రుణం ఉన్నాయని చెప్తున్నా. మొట్టమొదటిగా దేవుడు పాపం పోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏదైనా ఒక బైబిల్ మాత్రమే చూడగలమ్మా. అయినా చదివాం కదా ఏప్రిల్ 9:22 ఏమని చదివాం ఒకసారి చూడండి. ఆయన ఏప్రిల్కు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువు. మరియు ధర్మశాస్త్ర ప్రకారము, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం అని దాని అర్థం, సమస్త వస్తువులను రక్తము చేత చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ జరగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. సామాన్యంగానే చెప్పవచ్చును. ఎవరిని అడిగినా చెప్తారు ఈ మాట, సామాన్యంగా చెప్పే మాట అంట. ఇది పట్టుకొని వాళ్ళు ఏమంటున్నారంటే పాపం పోవడానికి అదన ఒక దున్నపోతున్న నరికేసి సరిపోతుంది అనుకుంటున్నారు. దానికి కూడా రక్తం ఉంది.
ఆ రక్తాన్ని ఏం చేస్తారు తెలుసానన్నా? అవునా, జాతరని చేస్తారు కదా, నరికి ఆ రక్తాన్ని తీసుకుని అన్నంలో కలిపి, అర్థమైనా, ఊరు నలుమూలల అల్లల చోట్లల్లా చెల్లి వస్తారు. పొలిమేరల్లో చల్లేసి వస్తే పాపాలు పోయినట్టట. మనిషి చేసిన పాపానికి మనిషి రక్తాన్ని చల్లి వచ్చి ఉంటే బాగున్నాం. సులువుగా తెలుసుకున్నారు ఎవరి రక్తమా. అవును, పాపం చేయడం, ఒక్కోడిని కోసేయడం. చూసారు ఎంత సులువుగా ఉందో. పాపానికి రక్తం పరిహారం అన్నప్పుడు పాపం చేసిన వాని రక్తాన్ని కోసేసేయాల. ఇది న్యాయం. నువ్వు పాపం చేయడం ఏంది? ఏ పాపం చేయని మేకను గొడివింది? నువ్వు పాపం చేయడం ఏంది? ఏ పాపం మేరకనండి పావురాలు కోసేది ఏంది? చూసారా? కానీ దీన్ని ప్రవేశపెట్టింది దేవుడే బైబిల్లో. ఎందుకు ప్రవేశపెట్టాడు మొదటంటే, డైరెక్ట్గా నువ్వు ఇవ్వవు కదా రక్తం. అర్థమైందమ్మా? కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ తర్వాత నిన్ను నీవే ప్రాణాన్ని ఇవ్వగలిగే స్థాయికి తీసుకొచ్చాడు బైబిల్లో. కానీ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. బలిగా ఇస్తూ 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 బలిలోనే మిగిలిపోయారు ఇప్పటికీ. కానీ బైబిల్లో బలులు ప్రారంభించి కోళ్ళను మేకలను బలి ఇచ్చుకుంటూ వచ్చి ఒక్కసారిగా తన బిడ్డనే బలిగా ఇవ్వగలిగే స్థాయికి మరియా ఎదిగింది. వాళ్ళు ఎక్కడ ఆగిపోయారు చూడైనా? అర్థమైందా? యేసుక్రీస్తును, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మరియా సిలువలో తన కళ్ళు ఎదురుగాని బలిగా ఇచ్చేసిందమ్మా. ఎవరైనా చేయగలుగుతారు నీ పని? వాళ్ళు అక్కడే ఉన్నారు. అందుకని మనిషి చేసిన పాపాలకు మనిషి యొక్క రక్తం చిందించాలంటే ఎవరు ముందుకు రారు. ఎందుకు మీ కొడుకులు ముందుకు వస్తారో చూడు. పిల్లలకు రక్తం ఇవ్వాలంటే మీ పిల్లలు ముందుకు వస్తారో చూడు. రారు. రోగానికి రక్తం వేయలేని మీరు పాపాల కొరకు చచ్చిపోతారా? నెల్లూరులో చేసిన వాళ్ళ పాపాల కొరకు ఎవరిని కోసేద్దాం? ఎవరిని ముందుకు వస్తారా? ఒకవేళ నేను త్యాగిని అని వచ్చి ముందుకు వస్తే కూడా అది ఎట్టాటి రక్తమై ఉండాలంటే పాపాన్ని తీసేసేటటువంటి పరిశుద్ధమైనదే ఉండాలి. అలా ఎవరికైనా ఉందనైనా? లేదు. అది యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది ఆ రక్తం. ఆ యేసుక్రీస్తు వారు చిందించింది ఎవరి కోసం అంటే, ఎవరైతే ఆయన ఆజ్ఞను అంగీకరిస్తారో వారికే ఇస్తానన్నాడు. అందరికీ కాదు. మరలా చిందించిందేమో అందరికీ, అంగీకరించే వారికి మాత్రమే పాపం విముక్తి కలుగుతుంది. అంగీకరించిన వారందరికీ ఉన్నా, ముస్లిమ్స్కి, హిందువులకి, క్రైస్తవులకి, నువ్వు ఎన్ని మతాలు చెప్తున్నావో అన్ని మతాల వారి పాపాలు పోవడానికి యేసుప్రభు చచ్చిపోయింది. అని ఎవరైతే అంగీకరిస్తారో వారి పాపాలే పోతాయి, అంగీకరించకుండా ఉన్న వారి పాపాలు పోవు. వారికి లేదా స్పెషలిటీస్. ఒక క్రీస్తునందు, ఒక సంఘమునందు మాత్రమే గొప్ప భాగ్యం ఉంది. నేను తప్పు చేశాను అని వస్తే నీ కొరకు నేను రక్తాన్ని చిందిస్తాను అని ఒక స్పెషలిటీస్ ఒక సంఘములు మాత్రమే ఉంది. అర్థమైందైనా? క్రీస్తునందనే పరిధి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దాచిపెట్టింది. అందులో ఒకటి పాపాన్ని కడుక్కోవచ్చు, రెండోది నువ్వు రూపాన్ని మార్చుకోవచ్చు, మూడవది సత్క్రియలు చేయవచ్చు, నాలుగవది వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవచ్చు, పరిశుద్ధత, నిర్దోషత్వమును. పరలోకానికి నువ్వు వెళ్ళిపోవచ్చు. తిరిగి లేపే భాగ్యం పరలోకంలోనే ఉంది. తిరిగి లేచే కార్యక్రమం క్రీస్తునందే ఉంది. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము సంఘమందు ఉంది. అందుకే సంఘాన్ని కలిగి ఉండని. భార్య లేకపోయినా పోవచ్చు, భర్త లేకపోయినా పోవచ్చు, అర్థమైనా భూమి మీద బ్రతకొచ్చు. కానీ పరలోకానికి ఓ వ్యక్తి వెళ్ళాలనుకుంటున్నాడంటే ఆయన సంఘం లేనిదే పోలేడు, సంఘానికి రాందే పోలేడు. అర్థమైనా? ఇది దేవుడు ఏర్పాటు చేసిన చట్టం. దీన్ని నువ్వు అవునను కాదని నువ్వు చెప్పడానికి నువ్వే ఎవరు? అది వెళ్ళాలి అంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం అది. ఒక వ్యక్తికి పాపం పోవాలంటే కూడా సంఘం. ఇప్పుడు చూసారా, మీ పాపాలు పోవాలి, అందుకే మీరు వచ్చారు. మీరు చేసిన పాపాలన్నీ రహస్యంగా గాను బహిరంగంగా గాను మీరు చేసిన పాపాలు పోవాలి అని అంటే ఇదిగో క్రీస్తునందనే పరిధి మీ కొరకు ఏర్పాటు చేసింది. ప్రతిరోజు వచ్చి వినండి. నిజమేనా?
ప్రతి ఆదివారం వస్తున్నారు, ఇదిగో కూర్చోబెట్టి మీకు వాక్యం చెప్పిస్తుంది సంఘం. మీరు ఇటు బొంగని టీ ఇస్తుంది, నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇస్తుంది. అవునైనా కూర్చోవడం వినడానికి కుర్చీలు, ఫ్యాను, కరెంటు పోతే ఏందమ్మా ఇవన్నీ? ఎంత వరామో తెలుసా? ఇవి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు సంఘములో. బయట ఉన్నారు కొంత పాపాలు పోగొట్టుకునే అవకాశమో లేదు. అది పోయే పాపం కూడా కాదే అట్లా చేసుకునే కార్యక్రమంలో. అందుకని క్రీస్తునందు దేవుడు గొప్ప పరిధిని ఏర్పాటు చేశాడు. అది యేసుక్రీస్తులో ఉంది, మన పాప విమోచన. అర్థమైనా? ఓకేనా? రెండవ పాయింట్ చూడండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు ఏమవుతాడు? రక్షణ పొందుతాడు. పాపం పోవాలంటే ఖచ్చితంగా ఏం చేయాలటనైనా? నమ్మాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. అందరూ బైబిల్ ఇప్పి చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చదువునా? ఓకే. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని ఉంది నాయన. నమ్మిన వానికి ఏమవుతుందైనా? అవునా? నమ్మడం అంటే ఏందని అర్థం? అంగీకరించడం అని, అంతే కదా? నమ్మేవంటే నువ్వు అంగీకరించినట్టే. యేసు యొక్క రక్తం పాపాలను తీసేస్తుందా? అని నమ్మాడు కాబట్టి, అర్థమైనా? శిలువల మీద ఉన్న దొంగకి పాపము క్షమించబడింది. పక్కనే ఉన్నాడు, యేసు యొక్క రక్తం వాడి మీద పారుతా ఉన్నా వాడికి రక్షణలే. ఎందుకని? వాడు నమ్మలే. అవైలబుల్ ఉంది ఇద్దరికి. మనమైనా ఏముందనైనా చూడనటువంటి ఆయన యొక్క రక్తంతో కడగాలనుకుంటున్నాం. వారు చూశారు యేసు యొక్క రక్తము కొట్టి బరిసెలతో పొడుస్తూ ఉంటే పారింది రక్తం పక్కవాడి మీద, కుడి పక్క ఉన్నవారి మీద, ఎడం పక్క ఉన్నవారి మీద. ఆయన నమ్మింది ఒకడే. యా అయినా నీవు నా పాపాన్ని క్షమించు, నీ రాజ్యములను జ్ఞాపకం చేసుకో అని అంటే వాడు హేళన చేశాడు. ఈయనేంద్ర రక్షించేది, నీకు నాకులాగా ఏలాడుతూ ఉన్నాడే. అర్థమైందా? ఒకవేళ ఆ శక్తే నీకు ఉంటే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా దించేవా? వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు లేదు, మనం ముగ్గురం ఏలాడుతుంది ఈడ. అర్థం కాక ఆయన రక్తంలో పాపాలు పోతాయి అన్న సంగతి వారికి ఇంకా అర్థం కాకుండా ఆ రక్తం దగ్గర ఉన్నా, రక్తం పైన చిలుకబడుతున్నా మారల, డైరెక్ట్గా కడగబడింది. నైనా ఆ కుడిపక్కున్న దొంగ అన్నాడు, రే నిన్ను నన్ను సిలువేయడానికి ఒక రీజన్ ఉంది. మనం తప్పులు చేశాం, దొంగతనాలు చేశాం, వ్యభిచారం చేశాం, కాబట్టి మనల్ని శిక్షించారు. ఈయనేమి వ్యభిచారం చేశాడు, ఈయనేమి దొంగతనం చేశాడు. అర్థమైందా? వాడి మాట పట్టించుకోకు, నా పాపాన్ని గడుగు. వాడు ఒప్పుకోలేదు కాబట్టి వాడిని వదిలిపెట్టే. నేను అంగీకరిస్తున్నా, నీ రక్తము నా పాపాన్ని కడగగలదని. సిలువ మీద ఉన్న దొంగ ఏ విధంగా ఒప్పుకున్నాడో ఈరోజు పాపివైన నువ్వు కూడా ఒప్పుకుంటేనట నీ పాపాన్ని అంతా కడిగేస్తానంటున్నాడు. చూనైనా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, అందరూ చూడండి ఆయన బైబిల్ ఇప్పి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి నిదానంగా చదువుతల్లి. అంతే. అనగా ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఇందుమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను, కడిగి పవిత్రం చేసేస్తుందట. మన పాపము లేని వారమని చెప్పుకునేడలా మనం, అర్థమైనా? మనం ఆయన చట్టాన్ని, ఆయన ఆజ్ఞను మనం గైకొనని ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందామో, మరియు మనలో ఆయన సత్యం ఉండదు.
మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఇదిగో ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. బా కడిగేస్తాడట. ఇప్పుడు కూడా ఒప్పుకుంటారు నాన్న మీరు పాపులని. ఖచ్చితంగా మీరు పాపులని ఈరోజు మోకరించి మీరు అలాగే ఒప్పుకుంటే, ఆ దొంగ ఆ రోజు ఒప్పుకున్నట్టు ఈరోజు నువ్వు ఒప్పుకోగలిగితే నీ పాపాన్ని కడిగి వేయడానికి యేసు యొక్క రక్తం సిద్ధంగా ఉందట. ఎంత శక్తి ఉందనైనా ఆయన రక్తానికి. నీ పాపాన్ని కడగడానికి సిద్ధంగా ఉంది. కానీ నువ్వు ఒప్పుకుంటే, అందుకే నమ్మి విశ్వసించిన వాడు ఏమవుతాడైనా రక్షణ పొందుతాడు. నమ్మని వానికి, ఆ దొంగ నమ్మాడు గనుక పరదేశికి వెళ్ళాడు. ఆ దొంగ నమ్మలేదు గనుక నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయాడు, అవైలబుల్ ఉండి కూడా. ఈరోజు ప్రజలు చూడు, పాపాలు పోగొట్టుకోవడం గురించి ఆలోచిస్తున్నారా? పాపాలను పెంచుకునే దాని గురించి ఆలోచిస్తున్నారా? పెంచుకునేదనైనా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు పాపాలను పెంచుకునే అరాచకం పెరిగిపోయింది, కానీ పాపాలను తగ్గించుకునే మార్గాలు లేవు. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పిల్లలకి అవకాశం ఉంది, కానీ ఏది క్రైస్తవ కుటుంబంలో పుట్టడమే నువ్వు కొంచెం భాగ్యం అన్నా. ఎప్పుడైనా ఒక్కసారి ఆ వాసన పడతాం. వాక్యం వినరా, ప్రార్థనకు రారా, ఒక ఆదివారం క్రిస్మస్ కన్నా రారా అని కొత్త బట్ట తగిలించుకునైనా వినిపిస్తాం. అసలు ఇదంటేనే రాకూడదు, దగ్గర కూడా రాకూడదు, అమ్మో అది వాడి దేవుడు అని. ఈ బైబిల్కి ఎంత దూరంగా ఉన్నారో ఒకసారి చూడండి జనాలు. భాగ్యము కూడా లేదు, దీన్ని ముట్టుకునే భాగ్యం కూడా లేదు వాళ్ళకి. చూసా, దాని మీదే పొల్లాడుతున్నాం మనం. తల కింద పెట్టుకుంటున్నాం, గుండెల మీద పెట్టుకుంటున్నాం, బ్యాగుల మీద పెట్టుకోబోతున్నాం. అవునైనా ముట్టుకునే అర్హత కూడా వాళ్ళకి లేదు నాయన. ఇంత మహాభాగ్యం చేతిలో ఉన్నా దీని అర్థం కాలేదు నాయన మనకి. అందుకే నమ్మన్నాడు, ఒప్పుకో. ఏనైనా నమ్మి బాప్తీసం పొందినవాడు ఏమవుతాడట? రక్షణ పొందుతాడు. నువ్వు నమ్మాలి పాపం పోతుందని. పోదా మరి ఎట్నమ్మంటావంటవా? నువ్వు పాపం చేసిందని అబద్ధమా? ఏనైనా నువ్వు పాపం చేసింది అబద్ధమా కాదా? నిజమన్నప్పుడు అది పోయేది ఎలాగో? ఇంకే మార్గమైన ఉందో చూపి మాకు. ఇంకే ధర్మశాస్త్రం అని చెప్పిందో చూపించు. పాపం పోవాలంటే నలుగురికి అన్నదానం చేసేని ఎక్కడని చెప్పిందో చూపించు. అందరూ చేయగలరు. అందరూ చేయలేనిది ఏదంటే ఒకరి కొరకు అందరి కొరకు ఒకరు చావడం, తన ప్రాణాన్ని ఇవ్వడం. ఎవరైనా చేయగలిగారా ప్రపంచంలో? లేదు. అందుకే యేసు యొక్క రక్తం అందరి పాపాలను కడిగి పవిత్రపరుస్తుంది. ఎక్కడ చూపించు? ఎవరు చచ్చారు చూపించు. మేకలు చచ్చాయి, మేకలను చంపారు, పశువులను చంపారు తప్ప ఏది మనుషులను చంపుకున్నట్టు తన పాపాల కొరకు? ఏ ఇంట్లో ఉండే వాళ్ళకి పాపాల కొరకైనా ఒక అన్న చచ్చాడని చూపించు. ఒక యేసు అన్న తప్ప. ఏనా? అందుకనే నువ్వు నమ్ము ప్రతి వానికి సమస్తమును సాధ్యం. ఆయన వచ్చింది అబద్ధమా? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడా లేదమ్మా? వచ్చినది అక్షరాల చరిత్రనా కాదా? చరిత్ర చెప్తుంది. ఏ చరిత్ర అది? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడని చెప్పడానికి ఏదైనా సాక్ష్యం, ఆధారం? అది ఈ డేటే ఆధారం. ఇది చూపించాలంటే డేటే. ఎవరిది మరి ఈ డేట్ చెప్పు? ఎవరిదమ్మా? ఏ నాయకునిది ఈ డేటు? ఆ డేట్ చెక్కు మీద రాసుకోకపోతే నీ చెక్కు చెల్లదు. బ్యాంక్కి వెళ్ళి డేట్ రాయకుండా చెక్ ఇవ్వ, మరి విడ్రాలు ఇయ్యమే. ఈశ్వరు మొహాన కొడతాడు ఉన్నవాడు. యేసుక్రీస్తుని రాయే, యేసుక్రీస్తుని రాయి. యేసుక్రీస్తుని రాసిస్తే ఒకరోజు అంటే రాసిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అది ఎండో అసలు దాన్ని చూస్తాడే డేట్ ఉందా లేదని. ఇది యేసుక్రీస్తు డేట్ అని తెలియదు అడికి. డేటుకు బదులు యేసుక్రీస్తు అని రాసి ఇవ్వాలా.
డేట్ అని ఉంది కదా, అక్కడ యేసుక్రీస్తు అని రాసి ఇవ్వాలా. ఏందే ఇదే అంటాడు. అప్పుడు నా స్వార్థ చెప్పేద్దామని ఇంకొక విడ్రా రాసిద్దాం, లేకపోతే ఇంకొక చెక్ రాసిస్తాం, పోతే పోనీ. అర్థమైనా? వాడు ఆశ్చర్యంగా చూస్తాడు మనల్ని ఖచ్చితంగా. యేసుక్రీస్తు అంటే డేట్ అంటారా వీళ్ళకే? ఓ చరిత్రను అడుగుబో. మీ మేనేజర్ ఉంటాడుగా, మీ మేనేజర్ని అడుగు ఎందుకు రాశాడు ఈ పేరని. అయినా ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి వెళ్తానని ఆలోచించడానికే. అప్పుడు చరిత్రకి వెళ్తే అవును ఈరోజు యేసుక్రీస్తుని చెప్తుంది, నిన్న యేసుక్రీస్తుని చెప్పింది. ఇది చరిత్ర. ఏదైనా క్రీస్తు శకము క్రీస్తుకు పూర్వము 2 భాగాలను విభజించిందే డేట్. అది యేసుక్రీస్తు పుట్టేయ్య. చరిత్రలు చెప్తుంది వచ్చాడు అన్నది నిజమైతే సచ్చాడు అన్నది కూడా నిజం. సచ్చింది ఎక్కడ? గొల్గొతా కొండ మీద లక్షలాది మంది చూస్తూ ఉండగా. ఆయనైనా లక్షలాది మంది చూస్తే చెప్పేస్తారా అంటారేమో. రాజు సాక్ష్యం, శిక్ష వేసింది పిలాతు. పిలాతు అబద్ధం ఆడతాడా? ఓకే, పిలాతు రాజు కూడా అబద్ధం ఆడి ఉండొచ్చు. కానీ పిలాతు రాసి ఇచ్చిన చట్టం, ఆయనైనా శిక్ష అమలు చేసినటువంటి చట్టం, ఇదిగో పత్రం అయ్యన్నారని రాసి ఏనైనా సిలువ మీద పెట్టాడే. అది అబద్ధమా? పోనీ సిలువ వేసి చంపిన గొల్గొతా కొండ సాక్ష్యం, అది అబద్ధమా? ఆ తర్వాత చనిపోయిన తర్వాత అతన్ని దింపి ఎవరికో త్రవ్వించినటువంటి సమాధులు పెట్టారు. ఇప్పటికీ సమాధం సాక్ష్యం. ఇంతకీ ఆ సమాధులు ఇప్పటి వరకు ఎవరిని పెట్టలేదు. ఇప్పటికీ సమాధి ఇక్కడే ఖాళీగా ఉంది. కాకపోతే పోయి చూసిరాపు. నమ్మవా? పోయి చూసిరాపు. ఇన్ని సాక్ష్యాల మధ్య యేసు యొక్క రక్తం నీ కొరకే వచ్చి చచ్చిపోయాను నీ పాపాల కొరకే అంటుంటే ఎప్పటికీ నేను నమ్మనంటే నీకంటే దరిద్రుడు ఇంకొకరు ఉండరు. అని నీ పాపాలు కడుక్కునే భాగ్యం క్రీస్తు నందు తప్ప ఇంకెవ్వరికి లేదు నాయనా. నువ్వు నమ్మి తీరాలి. ఎవరైనా చచ్చిపోయారో చెప్పు, పట్టుకుని నీ పాపాలకి వాళ్ళని నమ్ముదాం. లేదు, నీ కొరకు చనిపోయింది యేసు మాత్రమే. అందుకే నమ్ము అనేనా విశ్వసించు అన్నాడు. విశ్వసించిన వానికి ఎక్కడొచ్చింది నేను రక్షణ? విశ్వాసం కావాలి. అవును, యేసు నా రక్తం నా పాపాల కొరకు చనిపోయాడని ఇంత వివరంగా రాయించిన పవిత్ర గ్రంథం ప్రపంచంలో మొట్టమొదట అచ్చు వేసింది ఇందుకే. యేసు ప్రభు నీ పాపాల కొరకు చచ్చిపోయాడని చెప్పడానికి మొట్టమొదట అచ్చు యంత్రాన్ని కనిపెట్టి అచ్చు వేసి నీ ఒళ్ళు పెట్టాడు దేవుడు. నేను ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా సేల్ అవుతున్న పుస్తకం కూడా ఏదనమ్మా? బైబిల్లో అయినా. ఎందుకు సేల్ అవుతుంది తెలుసా? నీ పాపాలు పోగొట్టుకోవడానికి. అర్థమైందా? ఏ రోజైనా ఒకరోజు పాపాలు పోగొట్టుకోవాలని నిజాన్ని తెలుసుకోవాలనుకున్న వాడికి ఖచ్చితంగా బైబిల్ చేరువనే ఉంటుంది. పక్కింట్లో బైబిల్ ఉన్న వీడు పోవడం సరేనా? అంటే వాడి పాపాన్ని కడుక్కోవడానికి వాడికి సిద్ధంగా లేడని, ఒప్పుకునేదానికి వాడికి సిద్ధంగా లేడని. కానీ దేవుడేమనంటే నువ్వు ఒప్పుకోనైనా అన్నాడు. మంత్రి ఎవరైనా, ఆర్థిక మంత్రి ఎవరైనా, నపంసకుడు అవునా కదా, రథంలో పోయి వస్తున్నప్పుడు నా పాపాలు ఎలా పోతాయిరా అయ్యా? నీ పాపాల కొరకే వద్దకు తేబడిన గొర్రెపిల్ల అయినా బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉండినట్లు యేసుక్రీస్తు వారి నీ పాపాన్ని భరించాడు. చెల్లుమని కొడితే నువ్వేమంటావు? వెంటనే కొట్టామనుకో వెంటనే ఏమంటావు? ఎందుకు కొట్టామని మనం ఈ రెండో చంపాయించేసి వస్తాం. కానీ యేసు ప్రభు ఒక దెబ్బ కొడితే ఇదిగో నెల్లూరులో ఉన్న నా పిల్లల కొరకు తిన్నాను, ఈ పక్క కొట్టవా నాయుడుపేట వాళ్ళ కోసం అంటాడు. ఇది యేసు యొక్క ప్రేమ. అర్థమైనా? అవునా కదా? 2 చెంపలు చూపించాడనంటే నీకు ఒక చెంప, పక్కవాడికి ఒక చెంప. ఎందుకు ఇచ్చాడు తెలుసా? నిన్ను కొట్టుండాలి చెంపల మీద, నువ్వు చేసిన తప్పది. వెనక్కు తోసుకొని నన్ను కొట్టు అంటున్నాడు యేసుప్రభు వారు. నమ్మవా చెప్పునైనా? నీ పాపాలకు తండ్రి అనే దేవుడు నిన్నే వచ్చి కొట్టుండాలి చెంపల మీద. అనేనా నువ్వు చేసినటువంటి అతిక్రమములకు నీ చేతులు నరికేసి ఉండాలా. అవునా? మనం నరికేస్తాం లేదా తప్పు చేస్తే? దుబాయ్లో కానివ్వండి, తెలిసిన దుబాయ్లో తప్పు చేసామంటే ఏమి ఉండవా? చేతులు ఉండవు,
అంతే కదా, డైరెక్ట్గా తీసుకొచ్చి నరికేస్తున్నారు. అవునా? అందుకని యేసు అన్నారు, ఆయన నరకొద్దు, నన్ను నరకు. ఎవరంటాను నీ ముక్క చెప్పుమా, అసలు నిజంగా చెప్పునైనా. కరెంటు పట్టుకున్నాడే కొట్టుకుంటా ఉన్నాడు నాన్న, కొడుకు పోయి కాపాడతాడు. ఒకసారి అడుగు. అమ్మ గట్టిగా పట్టుకుంటుంది, పోతే పోతాడు ఒక్కడితో. ఇది నీ ప్రేమ? అవునా? యేసు ప్రేమ అది కాదండి. ఎవడును నశింపవల పడకూడదు, ఎవడు నశింపకూడదని తన ప్రాణం పెట్టాడు. పాపములలో నశించిపోవడం అంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవడం. ఎవ్వరు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవడం యేసుక్రీస్తుకి ఇష్టం లేదండి. అందుకే వచ్చి చనిపోయాడు. అదేనా మాట నమ్ము, ఒప్పుకో అన్నాడు. నపుంసకుడు ఒప్పుకున్నాడు. అమ్మ ఇదిగో నీళ్ళు, ఇదిగో నీళ్ళు, నేను బాప్తిసం పొందడానికి నాకు ఆటంకం ఏమన్నాడు. ఇది నువ్వు ఒప్పుకోవాల్సింది. నీ పాపాలంతా ఒకసారి కన్నులకు తెచ్చుకోనన్నా, అలాగే సత్యావా నీతో నరకగ్నికి వెళ్తావు. ఆ పాపాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని దీన్ని కడుక్కోవాలనుకున్నప్పుడు యేసు కనబడతారు నీకు. యేసు యొక్క రక్తాన్ని ఒప్పుకున్నావా, నీ పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుంది. అయినా ఒప్పుకున్నాడు నపుంసకుడు. అవును, నా కొరకే ఆయన దెబ్బతిన్నది, నా కొరకే ఆయన మౌనంగా భరించింది. మన మౌనంగా భరించింది నా పాపాలను. ఎందుకు తెలుసా? నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి. అందుకే కింది వచనాలు వచ్చినప్పుడు నేను ఒప్పుకుంటున్నాను అని ఉంది. చూడైనా ఆ వాక్యాన్ని అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 34-35 వచనాలు చదువునానా. అప్పుడు నపుంసకుడు, అసలు ఎవరి గురించి చెప్తున్నాడు ప్రవక్త? తన్ని గురించియా, వేరొకరి గురించియా? దయచేసి మాకు తెలుపమని అడిగాను. అందుకు ఫిలిప్పు ఆ లేఖనమును అనుసరించి యేసుని గూర్చిన సువార్తను ప్రకటించెను. వారు త్రోవలో వెలుచూ ఉన్నారట. అంటే రథంలో వెళుతూనే ఉన్నారు, మాట్లాడుకుంటా, వాక్యాన్ని వింటా. ఎప్పుడైతే యేసుని గురించిన సంగతులన్నీ తెలుసుకున్నాడో, వారు త్రోవలో వెలుచుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, అబ్బా పాఠం తెలుసు అనమాట ఆయనకి, బాప్తిసం పొందాలంటే నీళ్ళు కావాలని. ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని రథము నిలుపమని ఆజ్ఞాపించను అన్న కాడ ఒక అంకి ఉంది చూడండి. ఆయన ఉండాలా, ఉందా? ఆ అంకికి కింద అర్థం రాశాడు ఆయన, నానార్థం. ఏముంది చూడండి ఆయన మూల భాషల్లో. పాపి ఉన్నాడా? బాగా చూడు. అంతే, ఇంకేం లేదా? కొన్ని ప్రాచీన పంతుల్లో పిలుపు విశ్వసించిన ఎడల యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాడని ఉత్తరమిచ్చెను. ఇది లేదమ్మా నీ బైబిల్లో? ప్రియాంకకి కళ్ళద్దం కొనియాలి నాన్న. మార్చి చదువుతారు రెఫరెన్సు ఉందా? నువ్వు ఒప్పుకుంటే అన్నాడు అక్కడ. సరేనా? నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పొందొచ్చయ్యా బాప్తిసం అన్నాడు నపుంసకునితో. నేను ఒప్పుకుంటున్నానయ్యా, నేను విశ్వసిస్తున్నాను అన్నాడు. చూడండి, అరేనా అన్నాడా? నేను విశ్వసిస్తున్నాను అన్నాడు. అవునా? నమ్మి విశ్వసించిన వాడు బాప్తిసం పొందును, నమ్మని వానికే యేసే శిక్ష. ఒప్పుకోవాలట. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదువు. అది ఏమనగా యేసు ప్రభువని
అదంట మనం చేయాల్సింది. నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే చాలంట నీ పాపాలు పోతాయి. ఎంత సులువుగా ఉందైనా పాపం పోవడం ఎంత సులువుగా ఉంది చూడు, ఎంత సులువైన మార్గము చూడు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడలా నీ పాపాలు పోతాయి. ఎంత సులువుగా ఉంది. నీ పాపాలకు నువ్వు సచ్చి మరల శిలువలో నిన్నెక్కించాల్సిన అవసరం లేదట. ఆ పాపాల కొరకు ఆయన చనిపోయాడని నువ్వు నమ్మితే చాలట, నీ పాపాలను కడిగి పవిత్రంగా నేను ఉంచుతాడట. నువ్వు చేయాల్సిన కష్టం ఏం తెలుసునైనా నువ్వు ఒప్పుకోవడమే. నీ పాపాలను నువ్వు ఒప్పుకోవడమే సాధ్యం కదా. అది కూడా నేను చేయలేనంటావా చెప్పమ్మా. అంతనే యోహాను రాసిన 4:15 హలో, యోహాను రాసిన మొదటి పత్రిక 4:15 యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటే చాలటమ్మా. నోరు తెరిసి నీ పాపాలన్నిటిని కడిగి పవిత్రపరుస్తాడు ఆయన. పాపాలే చేయలేదమ్మా మనము, పాపులము మనం. ఈ పాపం పోవాలంటే నువ్వు నమ్మాలి, విశ్వసిస్తే చాలటనైనా. విశ్వాసం వలన ఏమొచ్చునైనా? విశ్వాసం ఎట్ట వస్తుందమ్మా? ఎట్రా? వినటం వలన. దేన్ని? రక్షణ సువార్తను. రక్షణ సువార్తను ఏం చేయాలట? రక్షణ సువార్తలు ఎన్ని భాగాలుగా ఉన్నాయి? 2 భాగాలు. ఒకటి దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామం. నపుంసకునికి దేవుని రాజ్యం కూర్చోవచ్చు, యేసు నామం గురించి రాదు. అర్థమైనా? అందుకే విడివిడిగా టకటకటకటకటకని తెచ్చేసాడు రథం మీద. వెంటనే విన్నాడు, ఇదిగో రథం అన్నాడు, ఇదిగో నీళ్ళు అన్నాడు. నువ్వెవరు ఇప్పుడా? ఆరాధనకు పోయిస్తున్నావు నపుంసకుడు నువ్వా? పోనీ ఇజ్రాయేల్ కుటుంబం ఏమైనా పుట్టొచ్చావా? లేదు. మనం అన్నిలం, మనకు 2 రావాలా. ఏదేది? దేవుని రాజ్యాన్ని గురించిన పాఠం తెలియాలా, యేసుక్రీస్తు నామమును గురించిన పాఠాలు తెలియాలి. అందుకే మీకు చెప్తున్నాము ఈ పాఠాలన్నీ. ఈ 2 అర్థమైనా సువార్తలు, ఈ 2 కలిపిన సువార్తను అనే రక్షణ సువార్తను మీరు వినటం వలన విశ్వాసం వచ్చేస్తుంది. విశ్వాసం వలన మారు మనసు వస్తుంది. మారు మనసు వలన ఒప్పుకుంటారు. మీరు ఒప్పుకోవాలంటే మీకేం రావాలి? ఇప్పుడు మారు మనసు పొంది ఉండాలి. మారు మనసు రావాలంటే విశ్వాసం కావడానికి మీ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నది మీరు. నేనా వినండి 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 విని 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 అప్పుడు నమ్మకం వస్తుంది. నమ్మకమే విశ్వాసం. విశ్వాసం వస్తే మనసును అవును నా పాపాలను కడగలిగేది ఆయన అని శిలువ మీద నా దొంగ ఒప్పుకున్నట్టు ఒప్పుకుంటావు. ఒప్పుకున్న నీ పాపాలను కడిగి పవిత్రపరుస్తాడు. ఇంకే నమ్మి విశ్వసించిన వాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్ముతావా? నమ్మవా? నమ్మాలి. అదైనా అపోస్తుల కార్యములు 2:38 వాడికి ఒక ముటిక్క ఏ ముటిక్క వాడిని? ఎక్కడి నుంచి వచ్చింది నీకు నిద్ర? అపవాది కుమారుడా? చదువునాను. పేతురు వాళ్ళకి చెప్తున్నాడు, ఒక వ్యక్తి ఒప్పుకోవాలని గురించి చెప్తున్నాడు చూడండి అక్కడ. మీరు మారు మనసును పొంది మీ పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమునే ఏం పోయిందండి? బాప్తిస్మం పొందండి. అరేనా? అవునా? ఒప్పుకోండి అన్నాడు. పేతురు చెప్తున్నాడు, మీ పాపం పోవాలి అని అంటే, మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలోకి రావాలని అంటే మీరు ఏం పోయాలనైనా ఏం చేయాలట? అక్కడ నమ్మి విశ్వసించాలి. అనేది చేశారు. 3000 మంది, ఒకరిద్దరు కాదు నాయనా,
3,000 మంది తమ హృదయంలో నొచ్చుకున్నారట. పేతురు దగ్గరకు వచ్చి మేము ఏం చేయాలో చెప్పు, మా పాపాలు కడుక్కోవాలంటే మేము ఏం చేయాలో చెప్పు అని అరిచారు వచ్చి. అప్పుడు పేతురు అన్నారు, మీరు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం పొందేసేయండి, బాప్తీసం పొందండి అయ్యా, మీ పాపాలన్నీ కడిగివేయబడతాయి. సులువుగా పాపాలు కడుక్కునే అవకాశం దేవుడు మనకిచ్చాడు. నాన్న ఒప్పుకోండి అన్నాడు. ఒప్పుకున్నారు 3,000 మంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఒకసారి చూడైనా ఒక జైలరు కుటుంబం ఏం చేసిందో చూడైనా, చదువు అమ్మక్కను 31, 32, 36 వచ్చిన అనుకుంటాను చూడమ్మా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం కాదు, వారు నైనా 31 నుంచి చదువురా. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వసించమో అన్నాడు చూడు. ప్రభు అయిన యేసునందు విశ్వసించమో, ఓ జైలర్ కుటుంబమ్మా, ప్రభు అయిన యేసునందు విశ్వసించమో, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ ఏం పొందుదురు, రక్షణ, పాపము నుంచి రక్షించబడతారు. నీకు లేదా ఈ వారం? ఉందమ్మా, నీకు కూడా ఈ వారమే. నువ్వు విశ్వసిస్తే చాలట, విన కదా, నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు. ప్రభు అయిన యేసునందు మీరు విశ్వసించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. అతనికిని అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యమును కూర్చోబెట్టి ఆ రాత్రే బోధించాడట ఆయన. అర్ధరాత్రికి వాక్యం విన్న వారు ఉన్నారు నాయన. అయ్యో నాకు కావాలి అని చెప్పి కూర్చున్నారు అర్ధరాత్రికి జైల్లో సెంట్రల్ జైల్లో వాక్యం ఉందా? సెంట్రల్ జైలుకి వాక్యం ఉందా నాయన? ఇంకో వెళ్ళి వాక్యం చెప్పాడు, వాక్యాన్ని విన్నారు. వెంటనే అక్కడున్న పాపులందరూ మారిపోయారట. చూడు, ఒక నిమిషమా, పై వాక్యంలో ఉంది ఏమనైనా, జైలు రుచి చూశాడు, అప్పటికే జైలు బద్దలైపోయింది, పునాదులు కదిలిపోయాయి, తలుపులన్నీ పగిలిపోయాయి, జనాలు దొంగలందరూ వెళ్ళిపోయారు అనుకొని రేపు నేను రాజుకేం చెప్పేది, ప్రభుత్వానికి ఏం చెప్పేది, నా తల తీసేయబోతారు. వాడు క్రూరంగా చంపేదానికంటే కూడా నేనే చచ్చిపోవడం మేలని కత్తి తీసి తన్ను తాను పొడుచుకుని చంపుకునేదానికి ఆత్మహత్య చేసుకునేదానికి సిద్ధపడ్డాడు. వెంటనే పౌలు గారు అక్కడ ఉన్నారు జైల్లో. నువ్వు అనుకున్న దొంగలు కాదురా ఇల్లు అక్కడ. జైలర్ 1 సెకండ్, అవునైనా నువ్వు అనుకున్నట్టు దొంగలు ఎక్కడ పారిపోలేదు. ఇప్పుడు వాళ్ళు దొంగలైతే పారిపోయి ఉండేవాళ్ళు, వారు ఇప్పుడు దొంగలు కాదు, యేసునందు విశ్వసించిన వారు. చూసానైనా యేసు యొక్క మాట పాపుల్ని మార్చేసింది చూసారా? పచ్చి పాపులుగా ప్రభుత్వం గుర్తించింది వీళ్ళని. అవునా? జైల్లో ఉండే వాళ్ళందరూ ఎవరమ్మా? ఆధారాలతో చిక్కబడ్డవాళ్ళు. నరహత్య చేశాడు, డిక్లేర్ అయింది, సాక్ష్యాధారాలతో నిరూపించడమైనది గనుక సెక్షన్ 404 కరెక్ట్గా చెప్పాను అనుకోకండి, అదే నా నోటికి వచ్చింది. అయినా ఈ శిక్ష ప్రకారం జైల్లో కారాగార శిక్ష విధించడం జరిగింది అంటాడు జడ్జి గారు. సాక్ష్యాలు రుజువైనందువలన, సాక్ష్యం లేకుండా జైల్లో వేయరు. ఓకేనా? ఆ రోజు జైల్లో ఉన్న వారందరూ ఎవరంటే పక్కాగా దొంగలు, పక్కాగా నరహంతకులు, పక్కాగా మోసగాళ్ళు, పాపులు. ఏమైనా మన పాపాలు అయితే కొన్ని బయటపడతాయి, కొన్ని బయటపడలేదు. కానీ వాళ్ళ పాపాలు బయలు అయ్యాయి, అందుకే ఎత్తుకోబడి వేశారు. అలా పట్టబడిన పాపాలు చేసిన దొంగలు, పాపులందరూ చూశానైనా తలుపు తెరిస్తే చాలు పరిగెత్తుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇనప గేట్లు వేశారు, సంఖ్యలు వేశారు. పౌలు గారికి అయితే బొండం వేశారంట ఆయన. తనం అవునా కదా? బొండం అంటే తెలుసాయా? 2 కాళ్ళను కలిపి ఒక చెక్క, పొడుగాటి చెక్కలో రంధ్రం వేసేసి కాళ్ళను దాంట్లో వదిలేసి లాక్ చేసేస్తారు. గాడిదలు ఉన్నాయి చూసారా? ఇక్కడ గాడిదలు మేస్తూ ఉంటాయి చూసారా? అది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్దని చెప్పి వాళ్ళు ఏం చేస్తారా, 2 కాళ్ళను కట్టేస్తారు. ఎట్ట నడవాలైనా నిన్ను గట్టి నడిపించాలి అట్లా. అవునా? ఆ గాడిద కంటే పెద్ద గాడిద మనమే కదా,
అవునా? అదైనా కరెక్ట్గా మేసేసి ఇంటికి వచ్చేస్తుంది. ఈ గాడిద ఇంటికే రాదు. ఒక దగ్గర వాక్యం చెప్తాడానికి పాస్టర్ గారు వెళ్తే ఆయనైనా మీ భర్త ఆడిపోయాడమ్మా అన్నాడట వచ్చి. ఆ గాడిద టీ షాప్ కాడ ఉంటుంది చూడలా నేను. గాడిదనేమో మంచిది అంటున్నారు, మనిషి గాడిదగా మాత్రం మాత్రం పరమంగా తిడుతున్నారు. అదే డేరా గాడిద ఏడబోతున్నావు అంటాం మనం కూడా. చూసారా ఇక్కడ డైలాగ్? అట్లాంటి దుర్మార్గులు వచ్చి కూర్చొని అక్కడ. ఎప్పుడైతే బద్దలైపోయిందో, తలుపులు తీసేసి ఉన్నారు కదా, వెళ్ళిపోకూడదు. అంతే కదైనా పగిలిపోయి సరసాలంతా బద్దలైపోయి బొండమంతా ఊడిపోయి ఉంటే పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఉండాలి. తప్పించుకోవాలనుకుంటే అది దొంగలైతే వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఆ దొంగలనే యేసు మార్చేశాడు నాయనా. మరి హృదయం మారిపోయి ఉంది. మేము ఎందుకు వెళ్తాం చెప్పు? ఇక్కడే ఉన్నాం. నువ్వెందుకు చంపుకోవడానికి ఇష్టపడుతున్నావా? నిన్నేం చేయరు, మేము ఈడే ఉన్నాం కదా, మేము వెళ్ళిపోతే నువ్వు చావాలి. మేమందరం ఇక్కడే ఉన్నామంటే స్టన్ అయిపోయింది. ఎవరికా? జైలర్కి. అట్టయితే వాళ్ళ పాపాలనే మార్చేసి కడిగావే, దొంగల పాపాలనే కడిగావే. ఏ దొంగతనం చేయకుండా జైల్లో నేను ఉన్నానే. అవునా? జైల్లో పోలీసులు ఎవరైనా దొంగతనం చేశారన్నా శిక్ష వాళ్ళకే. జైల్లో ఎప్పుడు 27 సంవత్సరాల నుండి బయట వచ్చేస్తాడు. ఇటు చచ్చేంత వరకు జైల్లోనే ఉండాలా ఎవరైనా? జైలరు. అవునా కదా? నా పాపము ఏం చేశానో ఈ ఉద్యోగం ఇచ్చావు. వాళ్ళని వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోని జాబు నాది, వెళ్ళిపోని ఖైదీని నేను, నన్ను కడగవా అన్నాడు. పాపాన్నే గడిగాను, పాపాలని కాసే నిన్ను గడగనా? యేసునందు విశ్వసించు, అప్పుడు నీవే కాదు నీ ఇంటిలో ఉన్న వారందరూ అన్నాడు. ఎలాగండి ఏదన్నాడు? వెంటనే చూడనైనా ఉద్యోగం వదిలేశాడు. అవునా కదా? ఉద్యోగాన్ని మరిచిపోయాడు, దొంగల్ని కాపాడడం మర్చిపోయాడు, దొంగల్ని భద్రం చేయడం మర్చిపోయాడు. వచ్చి పౌలు శీల పాదాల దగ్గర వచ్చి ఆ రాత్రంతా వాక్యం విన్నాడట. వాక్యం విని ఇప్పుడు చదువునైనా ఆ రాత్రి ఆ గడియలోనే వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగాను. వెంటనే అతను అతని ఇంటి వారందరూ బాప్తీసం పొందారు. రాత్రికి రాత్రి బాప్తీసం పొందారు నాయన. ఇలా నమ్మారు కాబట్టి, విశ్వసించారు కాబట్టి. విశ్వాసమే లేకపోతే నీ పాపం ఎలా పోద్ది నాయనా? ఒక జైలరు విశ్వసించాడు, కొంతమంది దొంగలు విశ్వసించారు. మనం మారవా? మంచి వాళ్ళం అంతేనా? మారే అవకాశం, అందుకే నువ్వు విశ్వసించు అన్నాడు. సరేనా? విశ్వసించడం వల్ల ఏం కలుగుతుందంట ఆయన? అది మారు మనస్సు, బాప్తీసం. నీ పాపాలు కొరకు ఒప్పుకుంటే, నీ పాపాలను కానీ ఒప్పుకుంటే యేసు యొక్క రక్తం మీ పాపాలంతా పరిహరిస్తుంది. ఇది పాపం నుండి ఎలా విమోచిస్తాడన్న పాయింట్ గలడు వివరణ. ఓకేనైనా? అర్థమైందా? సరే, ముగింపు అది కూడా చెప్పేస్తాను చూడు. ముగింపు ఒక్కొక్క పాయింట్ చదువునా నేనా? కుమారులుగా ఉన్నట కొరకు మనమందరం సృష్టించబడితేమే. అవునా కదనైనా? మనమందరం ఎవరికి కుమారులుగా ఉంట కొరకు? అపవాదికా? కానైనా తన రెక్కల ముక్కలు చేసుకుని తన చేతులతో కలగజేసిన వ్యక్తులు మనం. తండ్రి చేత దేవునికి కుమారులుగా ఉంట కొరకు పుట్టాం. పుట్టిన మనం ఏం చేసామట? పాపము చేసి మానవులు పాపమునకు ఏమైతే దాసులు. అందుకు కాదు నువ్వు పుట్టింది, దాసుగా ఉండడానికి కాదు, పాపానికి విమోచనం పొందడానికి. యేసు పాప పరిహార్థము నిమిత్తమై తన ప్రాణమును క్రయధనముగా పెట్టెను. క్రయధనం అంటే తెలుసైనా? విలువ పెట్టి కొనబడ్డాం మనం. ఏదైతే రక్తం చేత. అవునైనా? అవునా కాదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19. కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 వచ్చింది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తుగారు, బంగారంతో కాదు, విలువ కట్టలేని రక్తంతో, యేసు యొక్క రక్తంతో. మీ దేహముతో దేవుని మహింపరచండి. విలువ పెట్టి కొనబడిన వారట. అది యేసు యొక్క రక్తం చేత విలువ పెట్టి కొనబడిన వారం. 4వ పాయింట్,
తిరిగి లేచిన యేసులోనికి బాప్తిజం పొందిన వాడు పాప విమోచన పొందుతాడు. తిరిగి లేచిన యేసుక్రీస్తు అన్న పేరు పెట్టుకుని చాలామంది ఏదైనా గుడ్ ఫ్రైడే రోజు చచ్చిపోతారు సిలువ మీద కూడా. బట్ వాళ్ళ పాపాలు వాళ్ళ రక్తాలు ఉన్న పాపాలు పోవు. ఎవరి రక్తం వల్ల మాత్రమే వారు చచ్చిపోతారా, చచ్చిపోయి తిరిగి లేయలేరు. కానీ తిరిగి లేచింది ప్రపంచంలో ఎవరు మాత్రమే? యేసు. పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసు యందు నువ్వు విశ్వసించినవైతే ఇప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. ఓకేనా? నీ పాపాలను ఒక్కసారి క్షమించే యేసు యొక్క దగ్గర ఒప్పుకుందామా? అందరూ తలలో ఉంచి ఒప్పుకుందాం. నాయన అందరూ మీరు బహిరంగంగా చేసినది ఆయన రహస్యంగా చేసింది పాపమే అండేదన్నీ. ఆ పాపాన్ని క్షమించడానికి యేసు సిద్ధంగా ఉండి నీ పిలుస్తున్నాడు. సరే నీ పాపాలు ఒప్పుకో. అందరూ తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్కసారి హృదయపూర్వకంగా దేవుని ఎడల మీ పాపాలు ఒప్పుకోండి. ఒకనాడు దొంగ యొక్క మనవిని ఆలోచించిన మా తండ్రి, ఆయన విలపించి నీకు ప్రార్థించినప్పుడు నీ కుమారుని నేను యేసుక్రీస్తుని లోకానికి పంపించి క్రీస్తు యొక్క రక్తం చేత ఆ పాపాన్ని విమోచించారు. ఒకరోజు జైలర్ యొక్క పాపాన్ని నా తండ్రి మీరు విన్నారు. విని మీ ప్రియకుమారుని యొక్క రక్తం చేత వారి కుటుంబాన్ని విమోచించారు. మేము కూడా ఒప్పుకుంటున్నాము నాయన. ఒక్కసారిగా 3,000 మంది తమ ఒప్పుకున్న పాపాలను యేసు యొక్క రక్తం చేత క్షమించారు. అలాగే తండ్రి ఇక్కడ ఉన్న హృదయాలన్నీ తన పాపాన్ని విమోచించుకోవడానికి కోరుకుంటున్నారు. బాగున్నాన్న, మీరు పాపాలను పరిహరించండి. మీ కుమారుడిని యేసు యొక్క రక్తము వీరందరి పాపాలను కడిగివేయటకు సహాయం చేయండి. వారు బహిరంగంగాను రహస్యంగా మందు చేసిన పాపాలను నీ సన్నిధిలో ఒప్పుకున్నారు కూడా. వారిని పవిత్రపరచమని, వారి బాప్తీసం ద్వారా పాపాలు కడుక్కునే అవకాశాన్ని వారికి ఇమ్మని నీ పరిశుద్ధమైన పాదాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వారి తొందరగా నపుంసకుడు కడుక్కోగలిగినట్టు, జైలరు కడుక్కోగలిగినట్లు వీరికి తమ పాపాలను కడుక్కునే అవకాశాన్ని తొందరగా వారి జీవితాల్లో ప్రసాదించి నీ కుమారులుగా మారగలిగి, పరిశుద్ధాత్మతో నీ కుమారులుగా మారగలిగి నా తండ్రి సంఘములో కలిసి వ్యక్తిత్వ నిర్మాణంలో ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ వాక్యాన్ని వినే అవకాశాన్ని, ఈ సందర్భాన్ని ఈ లోకంలో అన్నిలందరికీ ఎవరికి దక్కలేదు, మాకు ఇచ్చారు. అందరిని బట్టి స్తోత్రాలు. ఏవైనా పిల్లలు మార్పు పొందినట్లు సహాయం చేయమని ఈ చిన్న మనవని మా ప్రభును మా రక్షకుడైనటువంటి క్రీస్తు నామని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నెల్లూరు బైబిల్ విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ పి మోజెస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో, వీడియో, సీడీలు, డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం, రామలింగపురం, నెల్లూరు 524003. సెల్ నెంబర్స్ 9440910008, మరొక నెంబరు 7095910008.